థైరాయిడ్ అనేది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కంటే థైరాయిడ్ రాకుండానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది అనేది చూద్దాము. థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. అంటే హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళ బాడీ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయటము. ఒకవేళ వాళ్ళు అంటే అసలు శారీరక శ్రమ అనేది లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అనేది చేయటం, తీసుకునే ఆహారంలో కూడా ఏం తింటున్నాము, కరెక్ట్గా తింటున్నామా లేదా అనేది మానిటరైజేషన్ చేసుకోవటము, స్ట్రెస్కి చాలా వరకు దూరంగా ఉండటం, ప్రాపర్గా నిద్రపోవడం, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే దాదాపుగా ఈవెన్ ఫ్యామిలీలో ఉన్నా కూడా థైరాయిడ్ని నిర్మూలించవచ్చు. ఒకవేళ థైరాయిడ్ ఉంది ఫ్యామిలీలో అంటే మాత్రం క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి, ఫ్రోజన్ ఫుడ్ కానీ, ప్యాకెట్ ఫుడ్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ కానీ, ఈ రాడిష్, పాలకూర ఇలాంటివి చాలా వరకు తగ్గించుకుంటే, ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నా కూడా మనకి ఎక్సర్సైజ్తో పాటుగా తింటూ ఉంటామంటే అవన్నీ కొంచెం డైట్లో మనం తీసుకోము కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా థైరాయిడ్ వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో వన్స్ మనకి థైరాయిడ్ ఇనీషియల్ స్టేజ్లో కూడా మనం ఈ డైట్ ఫాలో అయినా కూడా వితౌట్ ఎనీ మెడిసిన్ సపోర్ట్ కంప్లీట్గా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు అండి. ఇది థైరాయిడ్ అనేది ఎప్పుడు దీర్ఘకాలికంగా ఉంటుంది, లైఫ్ టైం మెడికేషన్ వాడాలనేది ఏం లేదు. దాదాపు కండిషన్స్లో మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఉంటే కనుక డెఫినెట్గా దీన్ని కంప్లీట్గా వితౌట్ మెడిసిన్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లో రివర్స్ చేసుకోవచ్చు. లేదు ఒక సర్టన్ స్టేజ్ వచ్చేసింది, ఆ తర్వాత కూడా మనం ఈ డైట్ ఫాలో అవుతూ మెడిసిన్స్ వాడుకుంటే కంప్లీట్గా కూడా రివర్స్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ లైఫ్ టైం అండ్ లాంగ్ టైం తీసుకోవాలి, ఒకసారి థైరాయిడ్ వస్తే ఎప్పటికీ మెడిసిన్స్ వాడాలనేది ఏమీ లేదు. అది ఈ రోజుల్లో మాత్రం అది అపోహనే చెప్పాలి. బట్ కొన్ని కండిషన్స్ ఆఫ్ కేసెస్లో కొన్నిసార్లు లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేకుండానే థైరాయిడ్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిన కేసెస్ హోమియోతో చాలా ఉంటాయండి.